మేడం కొంచెం మిత్రులందరికీ నమస్కారం. అనేక వందల సంవత్సరాలుగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది. ఈరోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మన దేశ భూభాగాన్ని, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మిలిటరీ, పారామిలిటరీకి అద్భుతమైనటువంటి శక్తినివ్వాలి. ప్రపంచంలోనే భారతదేశము సైనిక పరంగా ఒక అద్భుతమైనటువంటి శక్తి గల దేశంగా ఆశీర్వదించాలని, మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈరోజు మరి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరింతగా అభివృద్ధి చెందాలని, ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను దూరం కావాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైతే మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ అమ్మవారి బోనాలు ఈరోజు నిర్వహించుకుంటున్నామో, గత ఆదివారం గోల్కొండలో ఏదైతే ప్రారంభమయ్యాయో, వచ్చే ఆదివారం 20వ తేదీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కూడా అద్భుతంగా జరగాలని, లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని, మన హైదరాబాద్ నగరం కూడా మరి అన్ని రకాలుగా ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉజ్జయిని మహంకాళి దేవాలయ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానీకానికి నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా
ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాతాజీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓంకార పంజర శుకీం ఉపనిషత్ ఉద్యాన కేలి కల కంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం జగన్మాత్రే నమః. జగదంబా మాతా కీ జై. సర్వ అరిష్టాలు నెరవేరి జనాలకు సమస్త సుఖాన్ని శాంతి ఇవ్వాల్సిందిగా చల్లని తల్లిని ప్రార్థిస్తూ సెలవు. గుడిలో ఉన్న స్వయం సేవకులకు మనవే, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు. श्री